అండి వెల్కమ్ టు మై ఛానల్. ఇందులో శొంఠి, మిరియాలు, తోక మిరియాలు, కుసుందపాలు, వస్స, పింపళ్ళు, గచ్చకాయ, తంగేడాకు ఇవన్నీ కలిపి దీన్ని ఎండబెట్టి బాగా మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసి జలడించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాయం చేసుకోవచ్చండి. ఆడవాళ్ళు డెలివరీ అయిన వాళ్ళకి కానీ లేకుంటే పుష్పవత అయిన పిల్లలకి ఇది పెడితే నడువు నొప్పులు, కడుపు నొప్పి, పొత్తు కడుపు నొప్పి ఉండదు. ఇది కంపల్సరిగా మనం పిల్లలకి అప్పుడప్పుడు తినిపిస్తూ ఉండాలి. అది తినటం వల్ల చాలా మంచిది. దానికి తాటి బెల్లం, ఒక 1/4 కిలో తాటి బెల్లం తీసుకొని దాన్ని మెత్తగా కొట్టి దాంట్లో ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసి మరగనిచ్చాలి. అది వడగట్టుకోవటానికి. దాంట్లో కంపల్సరిగా తాటి బెల్లంలో ఏదో ఒకటి ఇసుక అలా ఉంటుంది కాబట్టి వడగట్టేయండి. వడగట్టిన తర్వాత దాన్ని సన్నమంట మీద కొంచెం దగ్గరకు వచ్చేటట్టుగా మరగనిచ్చండి. కొంచెం పాకు కాదు, అలా దగ్గరకు వచ్చేటట్టు బాగా మరిగిన తర్వాత దాంట్లో మనం ఈ చూర్ణం చేసి పెట్టుకున్న పొడి ఉంది చూడండి, ఆ పొడి 1 టీ స్పూన్ వేయండి. 1 టీ స్పూన్ చాలు, అదే చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి 1 టీ స్పూన్ పొడి వేసి ఒక 2 నిమిషాల తర్వాత మనం 2 స్పూన్లు ఘీ వేయండి. ఘీ కూడా మాది ఇంట్లో చేసిన ఘీయే కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. 2 స్పూన్లు ఘీ వేసి కొంచెం ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత, కొంచెం ఉడికిన తర్వాత తీసేసి మనం చేత్తో అలా తాగేసే బదులు వేలుతో ఇలా నాకేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కడుపు నొప్పి ఉండదు. నడుంకి చాలా బలం. బాలింతోళ్ళకి కానీ పుష్పవత అయిన పిల్లలకు కానీ ఇది కంపల్సరిగా పెడితే చాలా మంచిది. నడుంకు బలం, పొత్తు కడుపు నొప్పి ఉండదు, కడుపు నొప్పి ఉండదు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.